ఏది చదివితే ఏమి ఫలితం వస్తుంది? నిత్యము భగవాన్ నామస్మరణ వలన ఎన్నో పాపాలు నశించి మరణానంతరం పుణ్యలోకాలు పొందుతాం. గణనాయకాష్టం అన్ని విజయాలకు. శివాష్టకం శివ అనుగ్రహం. ఆదిత్య హృదయం ఆరోగ్యం ఉద్యోగం. శ్రీ రాజరాజేశ్వరి అష్టకం సర్వవాంఛ సిద్ధి. అన్నపూర్ణాష్టకం ఆకలి దప్పులకు. కాలభైరవ అష్టకం ఆధ్యాత్మిక జ్ఞానం అద్భుత జీవనం. దుర్గస్తోత్ర శతనామం భయహరం. విశ్వనాథ అష్టకం విద్య విజయం. సుబ్రహ్మణ్య అష్టకం సర్పదోష నాశనం. హనుమాన్ చాలీసా శని బాధలు పిశాచపీడ. విష్ణు శతనామ స్తోత్రం పాపనాశనం వైకుంఠ ప్రాప్తి. శివాష్టకం సత్కళత్ర సత్పురుష ప్రాప్తి. భ్రమరాంబికా అష్టకం సర్వశుభ ప్రాప్తి. శివ షడాక్షరి స్తోత్రం చెయ్యకూడని పాపనాశనం. లక్ష్మీ నరసింహ స్తోత్రం ఆపదలో సహాయం పీడనాశనం. కృష్ణాష్టకం కోటి జన్మ పాపనాశనం. ఉమామహేశ్వర స్తోత్రం భార్యాభర్తల అన్యోన్యత. శ్రీరామ రక్ష స్తోత్రం హనుమాన్ కటాక్షం. లలిత పంచరత్నం స్త్రీ కీర్తి. శ్యామల దండకం వాక్శుద్ధి. త్రిపుర సుందరి స్తోత్రం సర్వజ్ఞాన ప్రాప్తి. శివతాండవ స్తోత్రం రథ గజ తురగ ప్రాప్తి. శని స్తోత్రం శనిపీడ నివారణ. మహిషాసుర మర్దిని స్తోత్రం శత్రునాశనం. అంగారక రుణ విమోచన స్తోత్రం రుణబాధకి. కార్యవీర్యార్జున స్తోత్రం నష్ట ద్రవ్యలాభం. కనకధార స్తోత్రం కనకధారయే. శ్రీ సూక్తం ధనలాభం. సూర్యకవచం సామ్రాజ్యపు సిద్ధి. సుదర్శన మంత్రం శత్రునాశనం. విష్ణు సహస్రనామ స్తోత్రం అశ్వమేధ యాగ ఫలం. రుద్రకవచం అఖండ ఐశ్వర్య ప్రాప్తి. దక్షిణ కాళీ శని బాధలు ఈతి బాధలు. భువనేశ్వరి కవచం మనశ్శాంతి మానసిక బాధలకు. వారాహి స్తోత్రం పిశాచ పీడ నివారణకు. దత్త స్తోత్రం పిశాచ పీడ నివారణకు. లలిత సహస్రనామం సర్వార్థ సిద్ధికి. పంచరత్నం 5 శ్లోకాలతో కూడినది. 8 శ్లోకాలతో కూడినది. నవకం శ్లోకాలతో 9 శ్లోకాలతో కూడినది. అష్టకం 8 శ్లోకాలతో కూడినది. నవకం 9 శ్లోకాలతో కూడినది. శతనామ స్తోత్రం 100 నామాలతో స్తోత్రం. సహస్రనామ స్తోత్రం 1000 నామాలతో స్తోత్రం. పంచపునీతాలు వాక్శుద్ధి శ్రీదేహ శుద్ధి భాండశుద్ధి కర్మశుద్ధి మనశ్శుద్ధి. వాక్శుద్ధి 1000 కోట్ల ప్రాణాలను సృష్టించిన ఆ భగవంతుడు మాట్లాడే వరాన్ని ఒక్క మనిషికే ఇచ్చాడు. కాబట్టి వాక్కును దుర్వినియోగం చేయకూడదు. పగ కసి ద్వేషంతో సాటి వారిని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నిందించకూడదు. మంచిగా నెమ్మదిగా ఆదరణతో పలకరించాలి. అమంగళాలు మాట్లాడేవారు తారసపడితే ఓ నమస్కారం పెట్టి పక్కకొచ్చేయాలి. దేహశుద్ధి మన శరీరం దేవుని ఆలయం వంటిది. దాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ 2 పూటలా స్నానం చేయాలి. చిరిగిన అపరిశుభ్రమైన వస్త్రాలను ధరించరాదు. భాండశుద్ధి శరీరానికి కావలసిన శక్తి ఇచ్చేది ఆహారం. అందుకే ఆ ఆహారాన్ని అందించే పాత్ర పరిశుభ్రంగా ఉండాలి. స్నానం చేసి పరిశుభ్రమైన పాత్రలో వండిన ఆహారం అమృత తుల్యమైనది. కర్మశుద్ధి అనుకున్న పనిని మధ్యలో ఆపినవాడు అధముడు. అసలు పనినే ప్రారంభించనివాడు అధమాధముడు. తలపెట్టిన పనిని కర్మశుద్ధితో పూర్తి చేసిన వాడు ఉన్నతుడు. మనశ్శుద్ధి మనస్సును ఎల్లప్పుడూ ధర్మ న్యాయాల వైపు మళ్లించాలి. మనస్సు చంచలమైనది. ఎప్పుడూ వక్ర మార్గాల వైపు వెళ్లాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. దానివల్ల అనేక సమస్యలు వస్తాయి. దీనివల్ల దుఃఖం చేకూరుతుంది. కాబట్టి ఎవ్వరికీ హాని తలపెట్టని మనస్తత్వం కలిగి ఉండడమే మనశ్శుద్ధి. ఆహారంలో భక్తి ప్రవేశిస్తే ప్రసాదం అవుతుంది. ఆకలికి భక్తి తోడైతే ఉపవాసం అవుతుంది. నీటిలో భక్తి ప్రవేశిస్తే తీర్థమవుతుంది. యాత్రకు భక్తి తోడైతే తీర్థయాత్ర అవుతుంది. సంగీతానికి భక్తి కలిస్తే కీర్తనమవుతుంది. గృహంలో భక్తి ప్రవేశిస్తే దేవాలయం అవుతుంది. సహాయంలో భక్తి ప్రవేశిస్తే సేవ అవుతుంది. పనిలో భక్తి ఉంటే పుణ్యకర్మ అవుతుంది.
భక్తి ప్రవేశిస్తే మనిషి మనిషి అవుతాడు. సర్వే జనా సుఖినో భవంతు.